హలో ఆల్, వెల్కమ్ టు నాన్నయ్య పైసా. ఈరోజు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఉపయోగించే ముఖ్యమైన పదాలను సులభమైన ఉదాహరణలతో వివరించబోతున్నాను. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు మీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. 18th పాయింట్ అసలు మిస్ అవ్వద్దు, అది చాలా ముఖ్యమైనది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ ఒక పెద్ద బాక్స్లా ఊహించుకోండి. చాలామంది తమ డబ్బులు అందులో వేస్తారు. ఆ డబ్బును ఒక ఎక్స్పర్ట్ ఆర్ ఫండ్ మేనేజర్ అందరి తరపున వివిధ చోట్ల పెట్టుబడి పెడతాడు. ఫస్ట్ వర్డ్ మ్యూచువల్ ఫండ్. చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బుని షేర్లు, బాండ్స్ ఆర్ ఇతర అసెట్లో పెట్టుబడి పెట్టే విధానం. ఎగ్జాంపుల్, ఒక 1000 మంది పీపుల్ ఒక్కొక్కరు 10,000 పెట్టుబడి పెడితే ఆ ఫండ్ హౌస్ వద్ద మొత్తం 1 crore ఉంటుంది. సెకండ్ టర్మ్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ అంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే వ్యక్తి. ఎగ్జాంపుల్, నేను ప్రతి నెల 5,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే నేను ఒక పెట్టుబడిదారుని అవుతాను. ఫండ్ హౌస్ లేదా ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మ్యూచువల్ ఫండ్ నిర్వహించే సంస్థని ఏఎంసి అంటారు. ఎగ్జాంపుల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఎట్సెట్రా. ఫండ్ మేనేజర్. మ్యూచువల్ ఫండ్ డబ్బును ఎక్కడ పెట్టాలో నిర్ణయించే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. ఎగ్జాంపుల్, బ్యాంక్స్, ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ షేర్లని కొనుగోలు చేయొచ్చు. ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ ధర. ఎగ్జాంపుల్, ఒక ఫండ్ ఎన్ఏవి 50 రూపీస్ అయితే ఒక యూనిట్ ధర 50 రూపీస్ అని అర్థం. దీనిని మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రైస్ ట్యాగ్ అని అనుకోవచ్చు. సిక్స్త్ టర్మ్ యూనిట్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక చిన్న పార్ట్నర్షిప్ పార్ట్. ఎగ్జాంపుల్, మీరు 5,000 పెట్టుబడి పెడితే ఎన్ఏవి 50 రూపీస్ అయితే మీకు 100 యూనిట్స్ వస్తాయి. సెవెంత్ టర్మ్ ఎస్ఐపి. నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం. ఎగ్జాంపుల్, ప్రతి నెల 2,000 ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం. ఇది సంపద నిర్మించుకోవడానికి నెలసరి సబ్స్క్రిప్షన్ లాంటిదే. ఎయిత్ టర్మ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం. ఎగ్జాంపుల్, ఈరోజే 1 lakh రూపీస్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం. నైన్త్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ప్రధానంగా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టే ఫండ్. ఎగ్జాంపుల్, ఎస్బీఐ, రిలయన్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. 10th టర్మ్ డెట్ ఫండ్. ప్రధానంగా బాండ్లు మరియు స్థిరాదాయ సాధనాల్లో పెట్టుబడి పెట్టే ఫండ్. ఎగ్జాంపుల్, డెట్ ఫండ్లు సాధారణంగా ఈక్విటీ ఫండ్ల కంటే తక్కువగా ఒడిదుడుకులు కలిగి ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్. షేర్లు మరియు బాండ్స్ యొక్క మిశ్రమం హైబ్రిడ్ ఫండ్. ఎగ్జాంపుల్, 50% షేర్స్, 40% బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇక్కడ రిస్క్ అనేది మిక్స్డ్గా ఉంటుంది. 12th టర్మ్ పోర్ట్ఫోలియో. ఒక ఫండ్ కలిగి ఉన్న అన్ని పెట్టుబడుల కలెక్షన్. ఎగ్జాంపుల్, ఒక పోర్ట్ఫోలియోలో 10 కంపెనీల షేర్లు కూడా ఉండొచ్చు. 13th టర్మ్ అసెట్ అలొకేషన్. మన డబ్బును వివిధ పెట్టుబడుల మధ్య ఎలా విభజించాలో తెలియజేదాన్ని అసెట్ అలొకేషన్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక ఫండ్ మేనేజర్ తన యొక్క ఫండ్ని 70% షేర్స్లు, 30% బాండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. 14th టర్మ్ రిటర్న్స్. మీరు పెట్టుబడి పెట్టే డబ్బుపై వచ్చే లాభం. ఎగ్జాంపుల్, మీరు 10,000 పెట్టుబడి పెడితే అది కొంత కాలం తర్వాత 12,000 అవుతుంది. అంటే మీకు 2,000 రిటర్న్స్ వచ్చినట్టు. రిస్క్. డబ్బు కోల్పోయే లేదా తక్కువ లాభం వచ్చే అవకాశం. ఎగ్జాంపుల్, షేర్లలో పెట్టుబడి పెట్టే ఫండ్లకు డెట్ ఫండ్ల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. 16th టర్మ్ డైవర్సిఫికేషన్. డబ్బును అనేక పెట్టుబడుల్లో విభజించడం. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ షేర్ కొనడం బదులు 5 కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే ఒకే కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ కంపెనీ లాస్ అయితే మీ డబ్బు మొత్తం లాస్ అవుతుంది. అందుకని రిస్క్ని తగ్గించడం కోసం మనం డైవర్సిఫికేషన్ చేస్తాం. ఇది అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టొద్దు అనే సామెత. 17th టర్మ్ ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్స్ నిర్మించడానికి
ప్రతి సంవత్సరం వసూలు చేసే ఛార్జ్. ఎగ్జాంపుల్ 1% ఎక్స్పెన్స్ రేషియో అంటే ప్రతి 100 రూపీస్కి సంవత్సరానికి 1 రూపీ ఫీజు తీసుకోవడం. ఎగ్జిట్ లోడ్ పర్టికులర్ టైం పీరియడ్ కన్నా ముందే మన మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ చేసుకుంటే దానిపైన వేసే ఛార్జ్. ఎగ్జాంపుల్ కొన్ని ఫండ్స్లో ఒక సంవత్సరం లోపు తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ ఉండొచ్చు. 19th టర్మ్ AUM అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఒక ఫండ్ నిర్వహిస్తున్న మొత్తం డబ్బు. ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ 20,000 crores నిర్వహిస్తే దాని AUM 20,000 crores అని అర్థం. గ్రోత్ ఆప్షన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులో వచ్చే లాభాలను మళ్ళీ అదే ఫండ్లో పెట్టుబడి పెట్టడం. ఎగ్జాంపుల్ లాభం ఆటోమేటిక్గా తిరిగి పెట్టుబడి అవుతుంది. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్కి ఇది చాలా మంచి పద్ధతి. 21st టర్మ్ IDCW ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి పంపిణీ చేస్తారు. ఎగ్జాంపుల్ లాభాన్ని పూర్తిగా తిరిగి పెట్టుబడి పెట్టకుండా కొంత మొత్తాన్ని మీకు చెల్లించవచ్చు. 22nd టర్మ్ లార్జ్ క్యాప్ ఫండ్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టే ఫండ్. ఎగ్జాంపుల్ బలమైన చరిత్ర, స్థిరమైన వ్యాపారం ఉన్న పెద్ద కంపెనీలు. 23rd టర్మ్ మిడ్ క్యాప్ ఫండ్స్ మీడియం సైజులో ఉండే కంపెనీస్లో పెట్టుబడి పెట్టడం. ఎగ్జాంపుల్ దీంట్లో గ్రోత్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్ చిన్న కంపెనీలో పెట్టుబడి పెట్టే ఫండ్. అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది, కానీ ధరలో కూడా వోలటాలిటీలు ఉంటాయి. 25th టర్మ్ ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి మరియు లాకిన్ పీరియడ్ కలిగిన మ్యూచువల్ ఫండ్. ఎగ్జాంపుల్ అమిత్ అనే వ్యక్తి 1.5 lakhs ELSSలో పెట్టుబడి పెడతాయి. దీంతో అతనికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, దాంతోపాటుగా ఈక్విటీస్లో కూడా పెట్టుబడి పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా నయ్యా పైసా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.